హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ. ఆహా, ఎంజాయ్. బిగ్ బాస్ లవర్స్కు మంచి శుభవార్త. అదేంటి అంటే బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ కాబోతున్నది. మరి 2 నెలల్లో బిగ్ బాస్ స్టార్ట్ కాబోతున్నది. కానీ బిగ్ బాస్ లవర్స్కు మాత్రం పండుగ ముందే వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడైనా జూలై 15కు రిలీజ్ అయ్యే ప్రోమోలు ఇప్పుడే ఒక 20 రోజుల ముందే బిగ్ బాస్ 9 ప్రోమోలు అయితే రిలీజ్ అయినాయి. మీకు ఆల్రెడీ తెలుసు, బిగ్ బాస్ 9 ఒక రత్నాలతోని పలిగిన రత్నాలతోని 9 ఇట్లా వచ్చేస్తుంది. అంటే నవరత్నాలు అనే చూపించుకోవాలి. అంటే నవరత్నాలు అనే ఒక ఐప్తోని డైమండ్స్తోని 9 డిజైన్ అయితే చేశారు. సూపర్ ఉంది. నాగ్ సార్ మళ్ళీ దీనికి హోస్ట్గానే కంటిన్యూ అవుతున్నాడు. అయితే చాలామందికి అసలు బిగ్ బాస్లకు ఎట్లా పోవాలి, ఎట్లా అప్లై చేయాలి అనేది చాలామందికి, కొంతమందికి తెలియదు. అయితే ఈసారి చాలామందికి అవకాశాలు, ఎందుకంటే కామన్ మ్యాన్ కోటలో ఒక నలుగురిని 5గురిని తీసుకునే ఛాన్స్ ఉన్నది. చాలామంది వెళ్ళొచ్చు కూడా, ఎందుకంటే 4-5 ఛాన్స్ ఉన్నది కామన్ మ్యాన్ కోటలో తీసుకోవడం. అయితే అసలు బిగ్ బాస్ 9లో బిగ్ బాస్లో ఎట్లా పోవాలి, ఎట్లా అసలు అని చాలామంది తెలియదు. కానీ నేను ఇక్కడ ఒక వెబ్సైట్ ఇస్తాను, bb9.jiostar.com. ఈ వెబ్సైటు మీరు మంచిగా చూడండి, కింద కూడా ఇస్తాను నీకు. ఈ వెబ్సైట్ లింక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ పేరు అడుగుతుంది. పేరు అడిగిన తర్వాత దాని కింద మొబైల్ నెంబర్ చేసిన తర్వాత సైడ్కు సెండ్ ఓటీపీ అంటుంది. సెండ్ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ చేస్తుంది. వెరిఫికేషన్ అక్కడ టైప్ చేయాలి పిన్ను. తర్వాత మెయిల్ ఐడి వస్తుంది. మెయిల్ ఐడి వేసిన తర్వాత కింద చూస్ ఒక ఫైల్ అని ఉంటుంది. అంటే మీరు అసలు బిగ్ బాస్ 9లకు ఎందుకు పోవాలి, మీ అటూట్ ఏంది, మీరు ఎందుకు పోవాలనుకుంటున్నారు, మీ పర్సనాలిటీ ఏమైనా చూపించుకోవాలనుకుంటున్నారా, మీ జనాలకు మీరేందో చూపించుకోవాలనుకుంటున్నారా. అంటే దీని గురించి ఒక వీడియో తీసి, ఆ వీడియో 3 నిమిషాల లోపే ఉండాలి, 50 MB లోపే ఉండాలి. అంటే దాని కెపాసిటీ తగ్గించాలి. అయితే 3 నిమిషాల లోపు ఉండాలి, మళ్ళీ 50 MB లోపే ఉండాలి. ఆ వీడియోను తీసి దీంట్లో సెలెక్ట్ చేసి కింద ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్ దాన్ని ప్రెస్ చేసిన తర్వాత కింద నొక్కిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి అంటే, మీరు కంటెస్టెంట్ మీరే అప్లై చేస్తున్నారా, మీరు ఎవరితో అప్లై చేపిస్తున్నారా, ఎవరికైనా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, ఇవన్నీ అడుగుతుంది. ఆ 3 ఆప్షన్లకు ఎస్ అని పెట్టండి, పోస్ట్ చేయండి. ఈ పోస్టు బిగ్ బాస్ మేనేజ్మెంట్ వారికి వెళ్తుంది ఆ వీడియో త్రోలా. ఆ వీడియో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఎందుకు నువ్వు బిగ్ బాస్ పోవాలనుకుంటున్నావు, వాళ్ళకు బిగ్ బాస్ టీం వాళ్ళకు నచ్చితే మీకు ఇన్ఫామ్ చేస్తారు. మిమ్మల్ని అక్కడికి రమ్మంటారు. అయితే మీరు రమ్మనగానే మీరు నాకు సెలెక్ట్ అయిపోయినాం అని ఫీల్ కాకండి. ఎందుకంటే బిగ్ బాస్ 9లో 4-5 తీసుకున్నారంటే మినిమము ఒక 50 మందినన్నా సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ 50 మందినన్నా సెలెక్ట్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ గేమింగ్ ఎట్లా గేమ్ ఆడతారు, వాళ్ళ కంటెస్టెంట్ ఏంది, వాళ్ళ బాడీ షేపింగ్ ఏంది, వాళ్ళ బాడీ ఏంది, వాళ్ళ లాంగ్వేజ్ ఏంది, ఇవన్నీ తీసుకొని బిగ్ బాస్ టీం వాళ్ళు ఒక 4-5 కామన్ మ్యాన్లు అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఒక పండుగ కామన్ మ్యాన్లకు అయితే మంచి అవకాశం యూజ్ చేసుకున్న వారికి బిగ్ బాస్ 9 మాత్రం. కానీ బిగ్ బాస్ 9 మాత్రం సూపర్ ఉండబోతుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంట్రీ అనగానే అర్థమైపోయింది. 4-5 కామన్ మ్యాన్లు ఉంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే మనం బిగ్ బాస్ 7లో ఒక్క కామన్ మ్యాన్ పోతేనే ఫుల్ అయిపోయింది. విజృంభించడం ఎట్లా ఒక విజృంభణ సృష్టించారు. మీకు అర్థమైపోతుంది ఎంత జనాలు, ఎంత ఫ్యాన్స్. బిగ్ బాస్ 7లో ఒక్క కామన్ మ్యాన్ ఉంటుంది. అలాంటిది బిగ్ బాస్ 9లో ఒక 4-5 కామన్ మ్యాన్ ఉంటే ఆట ఎట్లా ఆడబోతున్నారు, ఎట్లా టాస్కులు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కామన్ మ్యాన్ కాబట్టి అన్ని కష్టాలు చూసే ఉంటారు. అట్లా 4-5 కామన్ మ్యాన్లు ఉంటే గేమ్ ఎట్లా ఉండబోతుందో మన అందరికి తెలిసింది. అందుకే నేను బిగ్ బాస్ 9 సూపర్ 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 ఉండబోతుందని చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ 9 నుంచి మంచి మంచి వీడియోలతోని మీ ముందుంటాను. ఫైనల్ కంటెస్టెంట్ అంటే ఎవరైతే బిగ్ బాస్ 9లో ఫైనల్ కంటెస్టెంట్
ఎవరైతే అవుతారో వాళ్ళు పేర్లను కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.